సిద్దిపేట పుర ప్రముఖులకు ప్రజలకు తెలియజేస్తుంది ఏమనగా ఇప్పటి కాల పరిస్థితిలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. 47-48 డిగ్రీలని పేపర్లో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. ప్రజలకు అందుబాటుగా ఉన్న నేను ఈ వైద్యం ద్వారా ప్రజలకు ఎంతో నా వంతు సాయంగా సహకారం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ వడదెబ్బ నివారణ మందును ఉచితంగా పంపిణీ చేద్దామని భారత్ నగర్లో నేను చాలా కాలం ఉండి భారత్ నగర్ ప్రజలకు సేవ చేసిన కారణంగా ఒక ఉజ్వల టెంట్ హౌస్ మన యాదవ్ గారిని అడిగిన తోడనే వారు మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి చేయూతనిచ్చినందుకు వారికి సదా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఉచిత మానవ సేవే మాధవ సేవ అనే నానుడిని నేను తీసుకొని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే, కానీ వేరే ఉద్దేశంగా కాదు. ప్రజలకు ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతల నుంచి బాగా ఇదవుతున్నారు. వారికి ఈ మందును అందిస్తే వారు కొంత ఉపశమనం పొందుతారు. ఓ నెల రోజుల వరకు ఈ యొక్క మందు యొక్క ప్రభావం వాళ్ళ శరీరం మీద ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ హానికరమైన మందు కానీ కాదు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలగకుండా ఉంటుంది. ఇది వారికి అందించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. వైద్యో నారాయణో హరి. విద్య వైద్యమే కనుక ఉచితంగా లభించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్యము తర్వాత విజ్ఞానం కూడా బాగుపడుతుంది. మరి డాక్టర్ కాళీ ప్రసాదరావు గారు సుమారు ఒక 40 నుంచి 50 సంవత్సరాల నుండి హోమియోపతి వైద్యం నిర్వహిస్తూ గవర్నమెంట్ ఉద్యోగిగా అనేక విధులు అనేక గ్రామాల్లో నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా సుమారు ఒక 1000కి పైగా పేద ప్రజల కొరకు తన యొక్క సొంత ఖర్చుతోటి ఈ హోమియోపతి క్యాంపులు నిర్వహించి వడదెబ్బ మందు కానీ లేకపోతే ఇంకా అనేక రకాల జరగకూడని పరిణామాలు జరిగేటువంటి యొక్క వ్యాధుల నివారణ కొరకై ఎన్నో రకాల మందులను కొత్త మందులను అనేక పరిశోధన చేసి మనకు సిద్దిపేట ప్రజలకే కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా అనేక మందులను అనేక క్యాంపులను నిర్వహించడం జరిగింది. వీరు తన సొంత ఖర్చులతోటి ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ వారికి ఇంకా భగవంతుడు ఇంకా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ప్రజాసేవకు ఇంకొక 10-15 ఏళ్ళు ఇంకా ఇలాగే ప్రజాసేవ కొనసాగించాలని కోరుతూ కృతజ్ఞతలతో